బాప్తిస్మము అంటే ఏంటి? గర్ల్స్ చెప్తారు. బాప్తిస్మం అంటే ఏంటమ్మా? నీళ్ళలో ముంచుతానంట. బాయస్ చెప్తారు. బాయస్ అన్నప్పుడు స్త్రీలు మూసుకోవాలి. ఓకేనా? బాయస్ చెప్తారు. సమాధి చేయబడుట, రెండోసారి జీవించుట, దేవునిలో రెండోసారి జీవించుట, దేవునిలో రెండోసారి తీసుకొనట. ఓకే, బాప్తిస్మం అంటే ఏంటి అంటే నీళ్ళు ఉంచబడట, సమాధి చేయబడట, అలాగే రెండవసారి తీసుకొనట అని మనము జీవించుట ఏమండి విన్నాం. ఓకే, ఇప్పుడు దైవగ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి చూద్దామండి. బాప్తిస్మం అంటే ఏమండి? నీళ్ళలో ముంచబడటనా, సమాధి చేయబడటనా? బాప్తిస్మం అంటే రెండవసారి ఏమండి మరి తీసుకొని దేవుని కోసం జీవించుటనా? అసలు దేవుడు తన గ్రంథంలో బాప్తిస్మం అంటే ఏం చెప్పాడు? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందామండి. కొలస్సీ 2:12, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. ఏమంటే ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను నీళ్ళలో నుండి లేపిన దేవుని ప్రభావం నందు విశ్వసించడం ద్వారా. వెరీ గుడ్. అట్లా తీసి చదువుతుంది, నాకు మైక్ ఉన్నట్టే ఉంటుంది. ఓకే, అయితే విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితరే. ఓకే, ఇక్కడ బాప్తిస్మం అంటే 2 మాటలను చెప్పాడు. పాతి పెట్టబడుట అని. చివరి మాటగా చూస్తే ఆయనతో కూడా తిరిగి లేచితరే అన్నట్లుగా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇంకా బైబిల్లో బాప్తిస్మం గురించి ఎక్కడైనా ఉందా అని చూస్తే రోమపత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందామండి. రోమ 6. ఓకే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మన బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయన పునరుత్థానం నందు ఉందము. ఓకే ప్రియులారా, అంటే ఈ 2 మాటల్లో మనం చూస్తే కొలస్సీ రోమ పత్రికలో మనం చూస్తే బాప్తిస్మం అంటే ఏంటి అని చూస్తే పాతి పెట్టబడుట. ఏమండి ఈ పాతి పెట్టబడటాన్ని మళ్ళీ ఏమన్నాడు అంటే సమాధి చేయబడుట. పాతి పెట్టబడుట అన్నా సమాధి చేయుట అన్నా ఒకటే పిల్లలు. తిరిగి లేపబడుట. ఓకే, అంటే బాప్తిస్మం అనగా ఏమి అని ప్రశ్నించుకుంటే బాప్తిస్మం అంటే పాతి పెట్టబడి తిరిగి లేపబడుట. ఓకే, మరి బాప్తిస్మం అంటే సమాధానం ఏం చెప్పుకున్నామండి? నీళ్ళలో ముంచబడుట, సమాధి చేయబడుట. నీళ్ళలో ముంచబడుట, సమాధి చేయబడుట ఓకే సేమ్. అలాగే మరొకటి ఏం చెప్పుకున్నామండి? రెండవసారి ముంచబడి దేవుని కోసం జీవించుట. ఇది మాత్రము రాంగ్. అయితే మీరు ఇచ్చినటువంటి డెఫినేషను ఎంతవరకు రైట్ అంటే సగం వరకే రైట్. నీళ్ళలో ముంచబడుట, సమాధి చేయబడుట అన్నది ఒకే పదం. తిరిగి లేచుట అన్నది
సమాధానం ఇవ్వలేదు గనక అంటే బాప్తిస్మం అంటే పాతి పెట్టబడి తిరిగి లేచుట. పాతి పెట్టబడి తిరిగి లేపబడితే ఏంటి అంటే బాప్తిస్మము. ఓకే, బాప్తిస్మం అనేటువంటి పదానికి అర్థం తెలిసింది. మరి బాప్తిస్మం అన్నది ఎప్పుడు తీసుకోవాలి? బాప్తిస్మం అన్నది ఎందుకు తీసుకోవాలి అని ప్రశ్నించుకుంటే ఇప్పుడు మన పాయింట్ ఏంటి అంటే బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి? బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలమ్మా? స్త్రీలు చెప్తారు, సైలెంట్ బాయ్స్ చెప్తారు. ఎందుకు తీసుకోవాలండి బాప్తిస్మం? పాప క్షమాపణ నిమిత్తము, రక్షణ నిమిత్తము. ఓకే, బాప్తిస్మం అనేది ఎందుకు తీసుకోవాలి అంటే పాప క్షమాపణ నిమిత్తము, రక్షణ నిమిత్తము అని సమాధానం ఇచ్చారు బాయ్స్ నుంచి. అసలు బాప్తిస్మం అన్నది ఎందుకు తీసుకుంటున్నారు? పోనీ మీరెందుకు తీసుకున్నారు, మనం ఎందుకు తీసుకున్నామో ఒకసారి ప్రశ్నించుకోండి. మనల్ని మనం ప్రశ్నించుకుందామండి. ఇందులో బాప్తిస్మం తీసుకున్న వారుగా చాలా మంది ఉన్నారు కదండి. అసలు ఎందుకు తీసుకున్నాం బాప్తిస్మం అన్నది? చాలా మంది బాప్తిస్మం ఏమండి ఎందుకు తీసుకుంటున్నారంటే పెళ్లి కోసం తీసుకుంటున్నారు. మరికొందరు బాప్తిస్మం ఎందుకోసం తీసుకుంటున్నారంటే సంఘములో పెద్ద కోసం తీసుకుంటున్నారు. మరికొందరు బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నారంటే సమాధిలో చోటు కోసము, సంఘములో సభ్యత్వం కోసము. ఏమండి వీటి కోసము బాప్తిస్మం తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు అంటే సమాధిలో చోటు, సంఘములో సభ్యత్వము, పెళ్లి కోసము, సంఘములో సంఘ పెద్దగా ఉండటం కోసము బాప్తిస్మం అనేది తీసుకుంటున్నారు. ఓకే, ఎందుకు తీసుకుంటున్నారో అర్థమైంది. అయితే ఎందుకు తీసుకోవాలో ఇప్పుడు బైబిల్ అడుగుదామండి. పెళ్లి కోసం తీసుకోవాలా, సంఘములో పెద్ద కోసం తీసుకోవాలా, సమాధిలో చోటు కోసం తీసుకోవాలా, సంఘములో సభ్యత్వం కోసం తీసుకోవాలా? అసలు ఎందుకు తీసుకోవాలి అని బైబిల్లో అడిగితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడు. ఎందుకోసం తీసుకోవాలంటండి? పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకోవాలి అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే అపోస్తల కార్యములు 22:16 చూస్తే అపోస్తల కార్యములు 22:16 బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొను. అండి బాప్తిస్మం అనేది ఎందుకోసం తీసుకోవాలంటే పాపాలను కడిగి వేసుకోవటం కోసము, పాప క్షమాపణ కోసము. అంటే పాపాన్ని కడిగి వేసుకొని పాపాన్ని క్షమించటం కోసము ఏం చేయాలి అంటే బాప్తిస్మం అన్నది తీసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే పాప క్షమాపణ కోసం, పాపాన్ని కడుక్కొని ఆ పాపాన్ని క్షమించటం కోసం ఏం చేయాలంటే బాప్తిస్మం అనేది తీసుకోవాలంటే పాప క్షమాపణ కోసం బాప్తిస్మం తీసుకోవాలి. ఓకే, సహోదరులు ఇచ్చినటువంటి సమాధానంలో ఒకటి అయిపోయింది. ఇక బాప్తిస్మం అనేది పాప క్షమాపణ కోసం మాత్రమే తీసుకోవాలా అని చూస్తే ఇంకెందుకు తీసుకోవాలని చూస్తే ఏమండి అదే అపోస్తల కార్యములు 2:38 పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అంటే బాప్తిస్మం అనేది దేనికోసం తీసుకోవాలి అంటే పరిశుద్ధాత్మను వరంగా పొందుకోవటం కోసము. ఏమండి అంటే
పరిశుద్ధాత్ముడు మనలోనికి ఎప్పుడు వస్తాడు అంటే బాప్తిస్మం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ మనలోనికి వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అంటే పాపక్షమాపణ కోసము, అలాగే రెండవది పరిశుద్ధాత్మను వరంగా పొందుకోవటం కోసం బాప్తిస్మం తీసుకోవాలి. కానీ చాలా మంది క్రైస్తవులు కొందరు ఏమంటారు అంటే, ఏమండి తీర్మానం చేసుకుంటే విశ్వసిస్తే చాలు, ఏమండి పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు అని చెబుతారు. అది బైబిల్ ప్రకారంగా రాను. ఏమండి విశ్వసించి తీర్మానం చేయడం మాత్రమే కాకుండా దానితో పాటు ఏం చేయాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకుంటేనే పరిశుద్ధాత్మ దేవుడు ఏమైపోతాడు అంటే మనలోనికి వస్తాడు అన్నట్లుగా బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. అయితే ఎందుకోసం అంటే ఒకటి పాపక్షమాపణ కోసం, రెండు పరిశుద్ధాత్మ వరం కోసము. ఓకే ప్రియారా, అంటే బాప్తిస్మం అన్నది మరి పాపక్షమాపణ పరిశుద్ధాత్మ వరం కోసమైనా, ఇంకా బాప్తిస్మం తీసుకుంటే ఏమైనా కలుగుతుందా అంటే సహోదరులు ఒక మాట చెప్పారు. ఏంటి అంటే రక్షణ కోసం ఉన్నారు. ఏమండి అంటే బాప్తిస్మం తీసుకుంటే రక్షణ కలుగుతుందా అని చూస్తే మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. ఓకే ప్రియులారా, అంటే బాప్తిస్మం దేనికోసం అంటే చూస్తే అంటే రక్షణ కోసము. అంటే బాప్తిస్మం తీసుకోకుంటే రక్షణ లేదా అంటే ఏమండి బాప్తిస్మం తీసుకోకుంటే ఏం లేదు అంటే రక్షణ లేదు ప్రియులారా. అంటే బాప్తిస్మం ద్వారా మనం 3 విషయాలు చూస్తున్నాము. ఏంటి అంటే ఒకటి పాపక్షమాపణ, 2 సోదరులారా పరిశుద్ధాత్మ వరము, 3 రక్షణ. ఓకే, అయితే బాప్తిస్మము ఈ 3 కోసమేనా? ఇంకా బాప్తిస్మం తీసుకుంటే ఏమైనా కలుగుతుందా అని చూస్తే ఏమండి ఇవి మాత్రమే కాకుండా బాప్తిస్మం తీసుకుంటేనే ఏం కలుగుతుందో మనం చూడగలిగితే యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి చదువుకుందామండి. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏమండి అయితే మరి ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలని చూస్తే ఒకడు దేవుని రాజ్యాన్ని చూడాలి అంటే ఏం చేయాలి అన్నాడు అంటే బాప్తిస్మం అనేది తీసుకోవాలి. అంటే కొత్తగా జన్మించడం అంటే నీటి మూలంగా జన్మించడం. అయితే ప్రియులారా కొత్తగా జన్మించడం అంటే అసలు నేనేమో ముసలివాడైనటువంటి నేను కొత్తగా ఎలా జన్మించాలని అతనికి ప్రశ్న వచ్చేసింది. అప్పుడు అతడు యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడని చూస్తే నెక్స్ట్ ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అయితే ప్రియులారా ఏమంటే నీటి మూలంగా జన్మించడం అంటే ఏంటి అంటే కొత్తగా జన్మించడం అంటే ఏంటి అంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించటము, కొత్తగా జన్మించటము. అయితే కొత్తగా జన్మిస్తేనే ఏం చేస్తారంటండి దేవుని రాజ్యములో ప్రవేశిస్తాడు. అంటే బాప్తిస్మం తీసుకోకుంటే దేవుని రాజ్యములో ప్రవేశించే అర్హత అనేది ఉండదా అంటే బాప్తిస్మం తీసుకోకుండా ఏ వ్యక్తి కూడా ఏం చేయలేడంటే పరలోక రాజ్యములు ఏమంటే దేవుని రాజ్యములు దేవుడు ఉన్నటువంటి రాజ్యములో ఏం చేయలేడు అంటే ప్రవేశించలేడు. ఒక మాటలో చెప్పాలంటే పరలోకములో ప్రవేశించాలంటే ఏం చేయాలటండి బాప్తిస్మం అనేది తీసుకోవాలి అన్నాడు. అంటే బాప్తిస్మం తీసుకునే వారికి పరలోకం లేదా? లేదు ప్రియులారా. అంటే బాప్తిస్మం దేనికోసం తీసుకోవాలి? ఏమండి సంఘ పెద్ద కోసమా, పెళ్లి కోసమా, సమాధిలో చోటు కోసమా, సంఘములో సభ్యత్వం కోసమా? వీటన్నిటి కోసం కాదు ప్రియులారా. ఒకవేళ పెళ్లి కోసము, సంఘములో సభ్యత్వం కోసము, సంఘములో పెద్ద కోసము, సమాధిలో చోటు కోసము తీసుకుంటే వారి బాప్తిస్మాలన్నీ కూడా వేస్ట్. అవన్నీ కూడా
చెల్లవు. అవన్నీ కూడా ఏమండి పరలోకములో చేర్చవు. బాప్తిస్మం అనేది ఎందుకోసం తీసుకోవాలంటే పాప క్షమాపణ కోసం, 2 పరిశుద్ధాత్మ వరం కోసం, 3 రక్షణ కోసం, 4 దేవుని రాజ్యంలో అంటే పరలోకంలో ప్రవేశించడం కోసం బాప్తిస్మం అనేది తీసుకోవాలి. ఓకే, ఎందుకు తీసుకోవాలో తెలిసిపోయింది. మరి ఎప్పుడు తీసుకోవాలండి? బాప్తిస్మం అనేది ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలని మనం ఆలోచిస్తే ఎప్పుడు తీసుకోవాలమ్మా? సైలెన్స్ బాయస్. ఎప్పుడు తీసుకోవాలండి? మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలట. ఓకే, అయితే ఎప్పుడు తీసుకోవాలి బాప్తిస్మం అని చూస్తే మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఎప్పుడు తీసుకోవాలంటండి? నమ్మి బాప్తిస్మం తీసుకోవాలి అంటున్నాడు. అయితే ప్రియులారా, మరి నమ్మి బాప్తిస్మం తీసుకోవాలంటే మరి నమ్మాలంటే ఏం చేయాలండి? నమ్మటానికి పర్యాపదంగా విశ్వసించాలి. ఏమండి, విశ్వాసమును నమ్మకమును ఒకటైతే మరి విశ్వాసం కలగాలంటే ఏం చేయాలంటండి? రోమా 10:17 ప్రకారంగా కాగా వినుట వలన విశ్వాసం కలుగును. ఓకే అండి. అయితే ఎప్పుడు తీసుకోవాలంటే నమ్మి అన్నాడు. నమ్మాలంటే ఏం చేయాలి అంటే వినుట వలన విశ్వాసం కలుగును అన్నాడు. మరి వినుట దేని గురించి వినాలి? క్రీస్తుని గురించినటువంటి మాట. క్రీస్తుని గురించినటువంటి మాట ఏంటి? క్రీస్తుని గురించినటువంటి సువార్త. క్రీస్తుని గురించినటువంటి సువార్త ఏంటి? యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానమే సువార్త. ఇది 1 కొరింథీ 15:3-4 అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. సువార్త అంటే ఏంటి అంటే క్రీస్తు మన పాపముల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేపబడ్డాయే ఏమంటే సువార్త. అయితే ప్రియులారా, సువార్తను నమ్మి ఏం చేయాలటండి? నమ్మి బాప్తిస్మం పొందాలి అన్నాడు. నమ్మాలట. మరొకటి మనం చదువుకున్నాము అపోస్తల కార్యము 2:38 పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది ఏమండి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిడి అన్నాడు. అంటే బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలని చూస్తే ఒకటి నమ్మాలి. నమ్మిన తర్వాత ఏం చేయాలటండి? మారు మనసు పొందాలి. నమ్మి మారు మనసు పొంది ఏం చేయాలి అంటే బాప్తిస్మం అన్నది తీసుకోవాలి. అంటే ప్రతి వారు కూడా బాప్తిస్మం తీసుకోవాలండి. ప్రతి వారు తీసుకోవాలా అంటే కొందరు అన్నారు, ఏమన్నారు అంటే అసలు బాప్తిస్మం ఉన్నది అవసరం లేదండి అన్నారు. ఎందుకు బాప్తిస్మం అవసరం లేదు అంటున్నారు అంటే లూకాసు వార్త 23:43 లూకాసు వార్త 23:43 నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందువు. ఏమండి, సిలువలో యేసుక్రీస్తు వారితో పాటు ఏమంటే దొంగల్లో ఒక దొంగ ఏమన్నారంటే ఏమండి అసలు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని చూడాలంటే ఏం చేయాలండి? తప్పనిసరిగా ఒకడు కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించాలంటే నీటి మూలంగా జన్మించాలి. నీటి మూలంగా జన్మించాలంటే బాప్తిస్మం పొందాలి. ఏమండి, మరి బాప్తిస్మం అన్నది అందరికా కొందరికండి? బాప్తిస్మం అన్నది ఏమండి కొందరే పొందాలా, అందరూ తీసుకోవాలా? ఆ మాటను ఇప్పుడు చదువుకున్నామండి. అపోస్తల కార్యములు 2:38 పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏమండి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ప్రతి వాడు ఏమండి పరలోకం కావాలనుకున్నటువంటి ప్రతి వాడు కూడా ఏం చేయాలటండి? ఏమండి బాప్తిస్మం అన్నది తీసుకోవాలి.
బాప్తిస్మం తీసుకోకుండా ఏ వ్యక్తి కూడా పరలోకములో ప్రవేశించే ఏమండి అర్హత కోల్పోతాడు పిల్లారా, అర్హుడు కాడు. సిలువలో దొంగ ఏమండి బాప్తిస్మం తీసుకోలేదు కనుక ఏమండి దొంగలాగే నువ్వు వెళ్ళిపోతానంటే దొంగలాను ఏమండి ఎక్కడికి వెళ్ళిపోతావంటే పాతాళానికి వెళ్ళిపోతావు. కానీ పాతాళంలో ఏమంటే దొంగ వెళ్ళిపోయినటువంటి పరదేశంలోనికి వెళ్ళవు. కానీ ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే యాతనకరమైన ప్లేస్లోనికి వెళ్ళిపోతావు. బాప్తిస్మం తీసుకునే ప్రతి వ్యక్తికి పరలోకం ఉంటుందా అంటే అసలు పరలోకం వెళ్ళే ఛాన్సే లేదు. ఏమంటే దేవుని చూసే ఆ భాగ్యమే దొరకదు పిల్లారా. బాప్తిస్మం తీసుకుంటేనే పరలోకం అంటే బాప్తిస్మం తీసుకుంటేనే పరలోకము. అయితే పిల్లారా ఎప్పుడు తీసుకోవాలని చూస్తే నమ్మి మారు మనసు పొంది ఏం చెయ్యాలంటే బాప్తిస్మం అన్నది తీసుకోవాలి. మరి నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న వారు ఎవరైనా ఉన్నారని చూస్తే అదే అపోస్తుల కార్యములే, అదే 2వ అధ్యాయం ఏమండి ఇప్పుడు 36 నుంచి చదువుకుందామండి. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను లేపెను, నియమించెను. ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలెనని ఏమండి మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇశ్రాయేలు ప్రజలంతా ఏం చేయాలంటే రూఢిగా తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఏం చేయాలంటే మీరంతా తెలుసుకోవాలి. అయితే దేవుడు ఏం చేశాడంటే క్రీస్తును ప్రభువుగా ఏమంటే క్రీస్తుగా నియమించాడు. మీరంతా తెలుసుకోవాలని చెప్పినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు ఇప్పుడు చదవండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని ఏం చేశారటండి. అయితే ఆ మాట విన్నారట, విని ఏం చేశారంటే హృదయంలో నొచ్చుకున్నారటండి. నొచ్చుకున్నారటువంటి మాటకు కింద పుట్టినట్లు చూస్తే పడువబడి ఏమండి అంటే మనసులో ఏం చేశారంటే ఆ మాట విని నొచ్చుకున్నారట. అయితే క్రీస్తును మేమే సిలువ వేశామా, మేము చంపితే దేవుడు లేపి ప్రభుగాను క్రీస్తుగాను నియమించాడా, అసలు మేము ఎంత పని చేశాము అని మరి ఏం చేశారంటే నొచ్చుకున్నారంటే పశ్చాత్తాపడ్డారు పిల్లారా. మనసులో ఏమండి గాయం పొందారు, పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడి మేము ఎంత పని చేశాము అని ఇప్పుడు ఏమంటున్నారు చూడండి. సహోదరులారా అయితే మేము ఏమి చేతు అని పేతురును కడమ అపోస్తలును అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ఏమండి అయితే వారు విన్నారు, విని ఏం చేశారంటే ఏమండి పొడవబడ్డారు. ఏమండి మనసును మార్చుకున్నారు. మనసు మార్చుకుని పేతురంట్లుగా మీరు మారు మనసు పొంది ఏం చేయాలటండి. అయితే వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అని చెప్పాడు. అప్పుడు వారంతా ఏం చేశారు, ఇంకా ఏమని పేతురు గారు హెచ్చరించారో చూడండి. 41 చదువుతాను డైరెక్ట్. కాబట్టి అతని వాక్యం విన్న వారందరూ బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఏమండి అయితే పేతురు వాక్యాన్ని విని విశ్వసించి అనగా నమ్మి మారు మనసు పొంది ఏమండి బాప్తిస్మం తీసుకున్నారట. ఎంతమంది తీసుకున్నారండి? 3000 మంది ఏం చేశారంటే బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలంటే నమ్మి మారు మనసు పొంది ఏమండి బాప్తిస్మం అనేది తీసుకోవాలి. అయితే ఏమంటే ఈ 3000 మంది మరి నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ మరొక ప్రశ్న ఏంటంటే బాప్తిస్మం తీసుకునేవారు ఏమండి మరి బాప్తిస్మం ఇవ్వండి అని అడగాల, లేక ఇచ్చేవారు ఏమండి బాప్తిస్మం తీసుకోండి అని అడగాల? ఎవరు అడగాలండి? ఏమండి ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటున్నారో వారే అడగాలి. బాప్తిస్మం తీసుకునే వారే ఏం చేయాలి అంటే మాకు బాప్తిస్మం ఇవ్వండి అని అడగాలి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే వారు అడగకపోయినా ఏమండి వీరే అడిగి ఏం చేస్తున్నారంటే
బాప్తిస్మం ఇచ్చేవారే అడిగి బాప్తిస్మం ఇస్తున్నారు. అయితే ప్రియులారా, అంటే మారు మనసు పొంది నమ్మి అడిగి ఏం చేయాలి అంటే బాప్తిస్మం అన్నది పొందాలి. మరి వారు అడిగితే మీరు బాప్తిస్మం తీసుకున్నారా, లేక మీరే మారు మనసు పొంది నమ్మి మరి అనగా విశ్వసించి మరి అడిగి బాప్తిస్మం తీసుకున్నారా? ఒకసారి ప్రశ్నించుకోండి. మనమే అడిగామా, లేక వారు అడిగితే వెళ్ళి తీసుకున్నామా? అయితే ఏం చేయాలంటే నమ్మి మారు మనసు పొంది అడిగి ఏం చేయాలంటే బాప్తిస్మం అన్నది పొందాలి. అలా ఎవరు పొందారు అంటే 3000 మంది ఆది సంఘం ఏం చేసిందంటే అడిగి నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంది. మరి మన బాప్తిస్మం ఎలా ఉందండి? నమ్మకుండా తీసుకున్నా, మారు మనసు పొందకుండా తీసుకున్నా, వారే అడిగి నువ్వు అడగకపోయినా ఒకవేళ నువ్వు అడగకుండా వారు అడిగినందుకు వారు ఏమనుకుంటారు? కొందరు అంతే కదండి, అడిగితే నేను కాదంటే ఒళ్ళంటే ఏమనుకుంటారో అని ఏం చేశారంటే అడిగాడు గనక పనిలో పని అయిపోతుంది గనక ఎప్పుడైనా తీసుకునేదే గనక అని తీసుకుంటే ఇది కూడా చెల్లదండి. నువ్వు నమ్మితే మారు మనసు పొందితే ఏం చేస్తావండి? అడుగుతావు, అడిగి నీవే ఏం చేస్తావంటే తీసుకుంటావు. అయితే ఎప్పుడు తీసుకోవాలంటండి? ఎప్పుడు తీసుకోవాలో విషయం నమ్మి మారు మనసు పొంది అడిగి బాప్తిస్మం అన్నది పొందాలి. అలా ఎవరు పొందారంటే ఆది సంఘము అలానే బాప్తిస్మం పొందిందండి. మరి బాప్తిస్మం అన్నది ఎప్పుడు పొందాలి? ఎప్పుడు పొందాలండి? ఇంకేమండి ఎప్పుడు చెప్పావు కదా, నమ్మి మారు మనసు పొంది అవసరమైతే అడిగి అని. మళ్ళీ ఎప్పుడు పొందాలంటే మళ్ళీ దీనికి ఏం సమాధానం ఇవ్వాలి అనేటువంటి డౌట్ వస్తుంది. ఓకే ప్రియులారా, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25 నుంచి చదువుకున్నామండి. పౌలు శిలాయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరవబడెను. బంధకములు అందరి బంధకములు ఊడెను. చెరసాల నాయకుడు వెలుపని చెరసాల తలుపులన్నీ కూడా తెరవబడి చూసి ఖైదులు పారిపోయి అనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనబోయేను. అప్పుడు పౌలు, నీ ఏ హాని చేసుకోవద్దు, మేమందరం కూడా ఇక్కడమే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అప్పుడు ఏం చేశారంటే జైలధికారి దీపం తెమ్మని చెప్పి లోపలికి వెళ్ళిపోయి చూడగా అందరూ ఉన్నారు, ఒక్క ఖైదీ కూడా పారిపోకుండా అందరూ ఉన్నారు. అప్పుడు ఏం చేశాడు అంటే ఈ జైలధికారి కూడా ఏమడిగాడండి? అందుకు వారు, అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి. అయితే నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే నీవును నీ ఇంటి వారును రక్షణ పొందాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు అని చెప్పేశాడు. అయితే ఇక ఆ మాటకు స్పందించినటువంటి వారు ఏం చేశారని చూస్తే ఆ జైలధికారి ఏం చేశారండి? అతని ఇంటున్న వారందరికీ దేవుని వాక్యం బోధించి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. అంటే బాప్తిస్మం ఎప్పుడు పొందాలంటే దేవుని వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది అడిగి అవసరమైతే అర్ధరాత్రి అయినా ఏం చేయాలటండి? బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం తీసుకున్నట్లు నువ్వు తీసుకో, నువ్వెప్పుడు తీసుకుంటావు, నేను ఎప్పుడు తీసుకుంటాను?
అని ఒకవేళ వాయిదాలు వేసుకుంటా ఉన్నారనుకోండి, ఒకవేళ నరులారా తిరిగి రండి అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలండి? ఈ నరుడు వెళ్ళిపోవాలి, ఆగన నరుడు నిలిచాలి. ఏమంటే ఇప్పుడు లాస్ ఎవరండి? నీవెప్పుడు తీసుకుంటే నేను అప్పుడు తీసుకుంటా అన్నటువంటి వ్యక్తికి చావు పిలిపొచ్చింది అనుకోండి, ఇప్పుడు నష్టం ఎవరికండి? ఏ వ్యక్తి అయితే ఆయన ఎప్పుడైతే తీసుకోవాలనుకున్నాడో నేను అప్పుడే తీసుకుంటున్నటువంటి వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తికి నష్టం. ప్రియులారా, ఆపిన వ్యక్తికి నష్టం ఏముండదు. ఏమండి, చచ్చిన వ్యక్తికే నష్టం. ప్రియులారా, నువ్వు చస్తే వెళ్ళేది ఎక్కడికండి? నరకానికి. నువ్వు చచ్చిన తర్వాత అయ్యో చచ్చిపోయాడు ఇక లాభం లేదని ఆ వ్యక్తి జాగ్రత్త పడి వెంటనే తర్వాత ఏం చేయొచ్చండి? తీసుకోవచ్చు. ఆ వ్యక్తి తీసుకుంటే ఆ వ్యక్తి లాభపడవచ్చు. కానీ నష్టం ఎవరికండి? ఏ వ్యక్తి అయితే ఏమంటే బాప్తిస్మ విషయంలో వాయిదా వేస్తాడో, చూద్దాం అనుకుంటాడో, ఆలోచిద్దాం అనుకుంటాడో, ఆలోచించే వ్యక్తికి, చూద్దాం అనుకునే వ్యక్తికి, ఇంకా టైం ఉంది అనుకునే వ్యక్తికి ఏం జరుగుతుంది అంటే నష్టం జరుగుతుంది. పిల్లారా, అంటే బాప్తిస్మం అన్నది ఎప్పుడు తీసుకోవాలంటే తెలిసిన తర్వాత వాయిదా వేయకుండా ఏమండి వెంటనే తక్షణం ఏం చేయాలటండి? ఏమండి బాప్తిస్మం అన్నది తీసుకోవాలి. వాయిదా వేస్తే ఏమండి అది దైవజనుడికి నష్టం కాదు. ఏమండి అవతల ఆగున్నటువంటి వ్యక్తికి నష్టం కాదు. కానీ ఏ వ్యక్తి అయితే తీసుకోలేదు, ఏమండి ఏ వ్యక్తి అయితే తీసుకోకుండా మరణించాడో, చూద్దాంలే ఇంకా నా వయసు ఏమైపోయింది, ನಾನು ఇప్పుడే ఇంకా చిన్నవాడిని, చిన్నదాను అనుకుంటే ఏమండి చిన్నదాన రమ్ము అంటే ఏమండి చిన్నదాన రమ్మని పిలవలేదండి. చిన్నదాన రమ్మంటే ఒక ఆమె వెళ్ళిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆ చిన్నదాన్ని లేపాడు. ఇప్పుడు ఏమైనా నేను లేపుతాడా? నో ఛాన్స్. ప్రియులారా, అంటే బాప్తిస్మం తీసుకున్నట్లు ఏం చెప్పడండి? వాయిదా లేదు. ప్రియులారా, ఏమండి ఎప్పుడు అంటే అది పగలైనా అది రాత్రి అయినా సరే ఏం చేయాలంటే ఏమంటే తీసుకోవాలి. ఓకే, బాప్తిస్మం అనేది ఎప్పుడు తీసుకోవాలంటే నమ్మి మారు మనసు పొంది ఏమండి అడిగి సమయం వాయిదా వేయకుండా ఎప్పుడు తీసుకోవాలనుకుంటే అప్పుడే వెంటనే తీసుకోవాలి. ఏమండి అప్పుడు ఏమైపోతామంటే అప్పుడు సేవ్ అయిపోతాము. ఓకే, బాప్తిస్మం అంటే ఏంటో, ఎందుకు తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో తెలిసిపోయింది. మరి బాప్తిస్మం అనేది ఎలా తీసుకోవాలండి? బాప్తిస్మం అనేది తీసుకోవటానికి ఏమండి నీళ్ళు ఎలా ఉండాలండి? నీళ్లు విస్తారంగా ఉండాలా? నీళ్ళే అవసరం లేదా అండి? బాప్తిస్మం తీసుకోవటానికి నీళ్ళు అవసరం అంటే కొందరు ఏమంటారు అంటే నీళ్ళే అవసరం లేదండి అని ఒక జెండా మాటేసి దాని కింద దూరం చేసేస్తున్నారు బాప్తిస్మం అంటే. మరికొందరు ఏం చేస్తున్నారంటే చెంబులో ఏమండి నీళ్లు తీసుకొని చిలకరించి వదిలేస్తున్నారు. దాన్ని ఏమన్నారంటే చిలకరింపు బాప్తిస్మం. వారి బాప్తిస్మం అయిపోయింది. మరికొందరు ఏమండి అసలు నీళ్ళే అసలు బాప్తిస్మం తోటే అవసరం లేదు, ఎందుకంటే దొంగ తీసుకోలేదు కదా అని అదొక బ్యాచ్. అయితే పిల్లారా, మరి బాప్తిస్మం తీసుకోవడానికి అసలు నీళ్ళే అవసరం లేదా? నీళ్లు ఉండాలా? ఉంటే ఎలా ఉండాలి అని చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 23 ఐనోను స్థలమున నీళ్లు విస్తారంగా ఉండెను గనక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచుండెను. ఏమండి అంటే బాప్తిస్మం తీసుకోవడానికి నీళ్లు విస్తారంగా ఉండాలంటే ఏమండి నీళ్లు అన్నవి విస్తారంగా ఉండాలి. అసలు నీళ్ళు ఎందుకు విస్తారంగా ఉండాలి? చెంబులో తీసుకొని ఎందుకు ఇవ్వకూడదు? ఏమండి నీళ్ళలోనే ఎందుకు ఇవ్వాలి? జెండ కింద ఎందుకు దూర్చకూడదు? ప్రశ్నించారనుకోండి, దానికి సమాధానం ఏంటండి? నీళ్ళే విస్తారంగా ఎందుకు ఇవ్వాలి? నీళ్ళలో ముంచిన ఒకటే, నీళ్ళలో ఇచ్చిన ఒకటే కదా అన్నారు అనుకోండి, అప్పుడు ఏం ఇస్తామండి సమాధానం? నీళ్ళే ఎందుకు ఇవ్వాలి? జెండా కింద దూర్చేసినా కూడా వాళ్ళు ఇస్తున్నారు కదా బాప్తిస్మమే అని ఎందుకు అనుకోకూడదంటే ఏమండి నీళ్లు విస్తారంగా ఉండాలని ఏమండి దేవుడు చెప్పాడు. విస్తారమైనటువంటి నీళ్లలో యోహాను ఏం చేశాడంటే బాప్తిస్మం ఇచ్చాడట. ఏమండి అయితే విస్తారంగా నీళ్ళు ఎందుకు ఉండాలంటే ఒక వ్యక్తిని సమాధి చేస్తాం,
చనిపోయినటువంటి వ్యక్తిని సమాధి చేసినప్పుడు ఏమంటే శవం అంతటిని గుంచేస్తామా, లేక సగం వరకు గుంచేస్తామా, మండం వరకు గుంచేస్తామా? ఏమంటే టోటల్గా గుంచేస్తాం ప్రియులారా. అంటే టోటల్గా గుంచేస్తూ ఉన్నప్పుడు ఏమండి అంటే శవం అనేది ఏం కాకూడదంటే ఏ మాత్రము కనిపించకూడదు, మట్టిలో పూడ్చబడాలి. అందుకే బాప్తిస్మం అనేది కూడా నీళ్ళలో ఇవ్వమన్నాడు. నీళ్ళలో ఎందుకు ఇవ్వాలి? ఎలా ఉండాలంటే నీళ్ళు విస్తారంగా ఉండాలి. చిలకరించి ఇస్తే ఏమండి దేహం అంతా కూడా నీళ్ళలో మునిగిపోదు గనక, నీళ్ళలో టోటల్గా బాడీ అంతా కూడా మునగాలి అంటే ఏం చేయాలంటే విస్తారంగా నీళ్ళుండాలి. విస్తారమైనటువంటి నీళ్ళలోనే ఏం చేయాలంటే బాప్తిస్మం అన్నది ఇవ్వాలి. ఓకే, బాప్తిస్మం ఎలా ఇవ్వాలి అంటే ఇవ్వటానికి నీళ్లు విస్తారంగా ఉండాలా అంటే నీళ్లు విస్తారంగా ఉండాలి. ఒకవేళ జెండా కింద తీసుకున్న బాప్తిస్మం చిలకరింపు బాప్తిస్మం చెల్లుతుందండి? చిలకరింపు చెల్లదు. ఏమండి జెండా బాప్తిస్మం అసలే చెల్లదు. ఇక బాప్తిస్మం తీసుకోకుంటే ఏమండి వారికి అసలు ఎంటరే లేదు. అయితే పిల్లారా అంటే ఎలా తీసుకోవాలని చూస్తే నీళ్లు విస్తారంగా ఉండాలి. మరి బాప్తిస్మం తీసుకోవడానికి ఏమండి ఎంతమంది ఉండాలండి? తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉండాలండి? బాప్తిస్మం తీసుకోవడానికి ఎంతమంది ఉండాలంటే మాలాంటి బోధకులు ఏం చెప్తారంటే బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడండి. ఏమండి కొందరైన తర్వాత మీకు బాప్తిస్మం ఇస్తాము, లేక మీ పేర్లు ఇచ్చిన తర్వాత ఈ వారం అంతా మీకోసం ప్రార్థన చేస్తాము, తెలుపుతాము. ఇక తెలిపిన తర్వాత కొందరైన తర్వాత మీకు ఏం చేస్తామంటే బాప్తిస్మం ఇస్తామని చెప్తారు. అయితే బాప్తిస్మం ఏమండి ఇవ్వటానికి, బాప్తిస్మం తీసుకోవటానికి ఎంతమంది ఉండాలి అనే దేవుని గ్రంథాన్ని మనం చూస్తే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 36. నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రక్తము నిలుపమని ఆజ్ఞాపించాడు. ఎవరండి? నపుంసకుడు ఫిలిప్పు. అయితే నపుంసకుడు ఏమండి ఫిలిప్పు చేత దేవుని వాక్యాన్ని విన్నాడు. ఇద్దరు రథంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏమండి దేవుని గురించి, క్రీస్తుని గురించినటువంటి సువార్తను ప్రకటించాడు. వెళుతూ ఉండగా త్రోవలో ఏమండి మరి నీళ్లు కనిపించాయి. ఇదిగో నీళ్లు, నేను బాప్తిస్మం తీసుకోవడానికి నాకు ఆటంకమేమి అంటే నువ్వు బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకమేమి లేదు, కానీ ఏమండి తీసుకొచ్చారు. కానీ ఇద్దరు ఏం చేశారటండి? నీళ్ళలోనికి దిగి, ఏమంటే ఇద్దరు నీళ్ళలోకి దిగాల. కొందరు ఏం చేశారంటే నేను మాత్రం నడుచకూడదు, నువ్వు మాత్రం నడుచు అన్నట్లు ఏమండి డ్రమ్ములో నీళ్ళు పెట్టి ఆ వ్యక్తిని డ్రమ్ములో ఏమండి పెట్టేసి ముంచేసి ఈయన మాత్రం ఒడ్డున ఉంటాడు. అయితే ప్రియులారా అంటే బాప్తిస్మము ఎలా ఇవ్వాలని చూస్తే ఇద్దరు నీళ్ళలోనికి దిగారట. ఏమంటే నపుంసకుడు ఫిలిప్పు దిగి ఏం చేశారంటే అతనికి నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాడు. అంటే బాప్తిస్మం ఇవ్వడానికి ఎంతమంది ఉండాలంటే ఇచ్చే వ్యక్తి ఒకడు, ఏమంటే తీసుకునే వ్యక్తి ఒకడు. అంటే తీసుకోవడానికి ఒక్క వ్యక్తి ఉన్నా ఏం చేయాలండి? ఒక్క వ్యక్తి అయినా సరే ఏం చేయాలంటే బాప్తిస్మం ఉన్నది ఇవ్వాలి. అలాగే మనందరికీ బాగా గుర్తున్నటువంటి విషయము ఏమండి యేసుక్రీస్తు వారు యోహాను గారి చేత బాప్తిస్మం తీసుకున్నారు. అయితే యోహాను గారు కూడా ఏం చేశారంటే యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడంటే నీళ్ళలో ఇచ్చాడు పిల్లారా. అంటే బాప్తిస్మం తీసుకోవడానికి నీళ్లు ఉండాలి, నీళ్ళలోనికి ఇద్దరు వెళ్ళాలి. ఏమండి విస్తారమైనటువంటి నీళ్ళలో ఏం చేయాలంటే బాప్తిస్మం ఇవ్వాలి. ఈ బాప్తిస్మం ఇవ్వటానికి ఎంతమంది ఉండాలి? ఇద్దరా, 10 మందా, ఎక్కువ మందా? ఒక్కరంటే ఒక్కరున్నా పర్వాలేదు, కానీ ఒక వ్యక్తికైనా సరే బాప్తిస్మం ఇవ్వాలి. ఏమంటే నీ కోసము, నీ ఒక్కరి కోసము నేను రాలేను, నా టయాన్ని వేస్ట్ చేయలేను, వృధా చేయలేను, నా సమయాన్ని నీకు కేటాయించలేను.
కానీ నువ్వు కాకుండా ఇంకా కొందరైన తర్వాత నీకు ఇస్తానని వాయిదా ఇస్తే ఏమిటి అలా వాయిదా వేయచ్చు అంటే అలా వాయిదా వేయటానికి వీలేదు. ఏమండి అంటే బాప్తిస్మం ఇవ్వడానికి మాత్రం ఒక్కరికి టైం కేటాయించాడట. మరి బాప్తిస్మానికి కేటాయించావు కానీ ఒక్క మనిషి మాట్లాడడానికి ఎప్పుడు ఎక్కడ టైం కేటాయించాడండి? దేనికైనా టైం కేటాయిస్తాడు కానీ ఏంటి ఒక్కడికి బాప్తిస్మం ఇవ్వడానికి మాత్రం ఇవ్వలేడట. అయితే ప్రియారా అంటే ఒక్కడికైనా ఇవ్వాలంటే ఏమంటే బాప్తిస్మం తీసుకోవడానికి ఒకే ఒక వ్యక్తి ముందుకొచ్చిన ఏం చేయాలంటే ఒక్కడికైనా బాప్తిస్మం ఇవ్వాలి. ఓకే, బాప్తిస్మం ఎలా ఇవ్వాలంటే నీళ్ళు ఉండాలి, విస్తారంగా ఉండాలి. ఏమండి ఒక్కడికైనా ఇవ్వాలి. ఓకే, ఎప్పుడు తీసుకోవాలో ఎలా తీసుకోవాలో అయిపోయింది. అయితే ఏ నామంలో తీసుకోవాలండి? బాప్తిస్మం అన్నది ఏ నామంలో తీసుకోవాలి? చదవండి, ఆ మాట ఎక్కడ ఉందండి? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వుడి. అండి మరి ఏ నామంలో బాప్తిస్మం ఇవ్వాలి అన్నది మన ప్రశ్న. అయితే తండ్రి నామంలో బాప్తిస్మం ఇవ్వాలా, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిస్మం ఇవ్వాలా, లేక పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వాలా, లేక తండ్రి కుమార నామంలో బాప్తిస్మం ఇవ్వాలా, లేక కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వాలా, లేక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో బాప్తిస్మం ఇవ్వాలా? ఏ నామంలో బాప్తిస్మం ఇవ్వాలని చూస్తే ఇక్కడ మనం చూస్తున్నాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వుడి అన్నాడు. ఏమండి అంటే తండ్రి నామములు ఇస్తే సరిపోదా? సరిపోదట. పోనీ కుమారుని నామములు ఇస్తే సరిపోతుందంటే అది కూడా సరిపోదట. పోనీ పరిశుద్ధాత్మ నామములు ఇస్తే సరిపోతుందంటే అది కూడా సరిపోదు అంటున్నాడు. పోనీ తండ్రి కుమార నామములు ఇస్తే సరిపోతుందంటే అది కూడా చెల్లదంటున్నాడు. పోనీ కుమార పరిశుద్ధాత్మ నామములు ఇస్తే అది సరిపోదు. పోనీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఇది కూడా సరిపోదు. మరి ఎవరి నామములు ఇవ్వాలటండి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అంటే ముగ్గురి నామములు బాప్తిస్మం అన్నది ఇవ్వాలి అంటున్నాడు. అసలు ముగ్గురి నామములు ఎందుకు ఇవ్వాలి? ఏమండి ఇద్దరి నామములు ఒక్కరి నామములు త్రియేక నామములు అసలు ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు తీసుకోకూడదు? ఏమండి మరి ముగ్గురి నామములోనే ఎందుకు ఇవ్వాలి, ఎందుకు తీసుకోవాలని చూస్తే గత వారములు మనం ఏమండి విన్నాము త్రిత్వమా ఏకత్వమా అని. అయితే ఎందుకు ఇవ్వకూడదని చూస్తే యోహాను సువార్త 8:16. యోహాను సువార్త 16. ఓకే, నేను ఒక్కడినే ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. ఏమండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎందుకు ఇవ్వాలి అని చూస్తే ముగ్గురి నామములు ఎందుకు ఇవ్వాలి? ఏమండి ఒకరి నామంలో ఇద్దరి నామంలో త్రియేక నామంలో ఇవ్వకూడదు అంటే ఏమండి ఇవి ఎలా ఇచ్చినా చెల్లవు కానీ ముగ్గురి నామంలోనే ఇవ్వాలన్నాడు. ఎందుకు అంటే నేను ఒక్కడినై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అంటే ఏమండి ముగ్గురు ఉన్నారట. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఉన్నారా అంటే మత్తయి సువార్త 3:16-17 మనం చూస్తే మత్తయి సువార్త 3 యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుంచి ఒడ్డునకు వచ్చి ఇదిగో ఆకాశం తెరవబడ్డాయి, దేవుని ఆత్మ పావురములు దిగి తన మీదకి వచ్చుట చూచి మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఆకాశం నుండి ఒక శబ్దము పలికెను. ఏమండి అంటే ఆకాశంలో శబ్దం చేసింది ఎవరండి? తండ్రి అనుకుంటే దేవుడు. బాప్తిస్మం తీసుకుని ఒడ్డు మీదకి వచ్చింది ఎవరండి? యేసుక్రీస్తు వారు. మరి పౌర రూపంలో పరిశుద్ధాత్మ పౌర రూపంలో వచ్చింది ఎవరండి? పరిశుద్ధాత్మ. అంటే ముగ్గురు ఉన్నారా? ఆకాశంలో తండ్రి ఉన్నాడు, పౌర రూపంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఒడ్డు మీద శరీరాకారంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంటే ముగ్గురు ఉన్నారు. ఏమండి ముగ్గురు ఏమండి ఒకడే కాడు, ముగ్గురు వేరు వేరు గనక అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే ఎందుకు ఇవ్వాలని చూస్తే ముగ్గురు వేరు వేరు గనక. ఏమండి
ముగ్గురు వేరు వేరు గనక ఏం చేయాలంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ముగ్గురు వేరు వేరు అని చెప్పి ఏం చేయాలటండి? ముగ్గురు వేరు వేరు అని చెప్పి ఏమండి చెప్పే వ్యక్తి ముగ్గురు వేరు వేరు అని చెప్పాలి. ఏమండి తీసుకునే వ్యక్తి కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు వేరు వేరు అని నమ్మి ఏం చేయాలండి? బాప్తిస్మం తీసుకోవాలి. ఇచ్చే వ్యక్తి ముగ్గురు వేరు వేరు అని చెప్పక ఏమండి తీసుకునే వ్యక్తి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు వేరు వేరు అని తెలియక మరి ఒకవేళ ఏమండి తీసుకుంటే ఈ బాప్తిస్మం చెల్లుతుందా అంటే ఈ బాప్తిస్మం అనేది చెల్లదు. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురి నామంలో ఏమండి బాప్తిస్మం ఇవ్వమన్నాడు అంటే ఏమండి బాప్తిస్మం ముగ్గురి నామంలో తీసుకోవాలా? ముగ్గురి నామంలోనే తీసుకుంటేనే చెల్లుతుంది. అయితే ప్రియులారా, మరి బాప్తిస్మం అన్నది ఏమండి ముగ్గురి నామంలో తీసుకోకుండా ముగ్గురు ఒకడే అని నమ్మి తీసుకొని ఉంటే, లేక ఇద్దరి నామంలో తీసుకొని ఉంటే, లేక ఒకరి నామంలో తీసుకొని ఉంటే, ఇలాంటి వారు ఎవరు చూస్తే మొదటి యోహాను పత్రిక 2:22 పిల్లలు. మొదటి యోహాను పత్రిక 2:22 యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబుద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఎవరటండి? తండ్రి కుమారుడు, కుమారుడే తండ్రి అని ఎవడైతే అంటాడో ఆ వ్యక్తి ఎవడు అంటే క్రీస్తు విరోధి. అంటే క్రీస్తుకు విరోధి కాకుండా ఉండాలంటే ఏం జరగటండి? తండ్రి వేరు, కుమారుడు వేడని ఒప్పుకోవాలి. అయితే పిల్లారా, అంటే ముగ్గురు నామంలోనే ఎందుకు తీసుకోవాలంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు వేరు వేరు గనక వేరు వేరు ఏమండి అని విశ్వసించి ఏమండి ముగ్గురు నామమును ఒప్పుకొని ఏం చేయాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. ముగ్గురు వేరు వేరు అని చెప్పి ఏం చేయాలంటే బాప్తిస్మం అన్నది ఏమండి ఇవ్వాలి. ఇలా తీసుకుంటేనే, ఇలా ఇచ్చింటేనే ఏమండి మన బాప్తిస్మం అనేది చెల్లుతుంది, లేదంటే చల్లదా? ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుందండి, మరి బాప్తిస్మం అన్నది ఒకేసారి ఇవ్వాలా, 2 సార్లు ఇవ్వాలా? ఏమండి బాప్తిస్మం అనేది ఒకేసారి ఇవ్వాలా, 2 సార్లు ఇవ్వాలా? ఎఫెసీ పత్రిక 4:5 ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే. బాప్తిస్మం ఒకటే ఏంటి? ఒకేసారి బాప్తిస్మం ఇవ్వాలి అన్నది. ఇక బాప్తిస్మం ఒకటే అన్నప్పుడు ఏమండి ఒకేసారి ఇవ్వాలా, 2 సార్లు ఇవ్వాలండి? ఒకేసారి ఇవ్వాలి పిల్లారా. రెండవసారి ఇవ్వచ్చండి, రెండవసారి ఇవ్వకూడదు. ఈ మాటను బట్టి అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 1-5 వరకు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశంలో సంచరిస్తున్నప్పుడు ఎఫెసులోకి వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతిరా అని వారిని అడగగా, అసలు వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము విలేదని చెప్పారు. ఏమండి అయితే పౌలు ఎఫెసీయులను అడిగాడు, అసలు మీరు పరిశుద్ధాత్మను పొందుతారా అని. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారా అంటే అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదని వారు చెప్పేస్తే, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలియకుంటే అసలు మీరు ఎలా బాప్తిస్మం పొందారు అని ఎవరు ప్రశ్నించారండి? పౌలు ప్రశ్నించాడు. ఎవరినండి? ఎఫెసీయులను ప్రశ్నిస్తే, అయితే మేము బాప్తిస్మం పొందాము, ఎలా పొందారు మీరు అని ప్రశ్నిస్తే ఇప్పుడు వారు సమాధానం ఇస్తున్నారు. నెక్స్ట్, అప్పుడు అతడు అలాగైతే అసలు మీరు ఎలా బాప్తిస్మం పొందుతారు అని అడగగా, వారు యోహాను ఇచ్చినటువంటి యోహాను బట్టి మేము బాప్తిస్మం పొందుతుంది అని చెప్పారు. అయితే యోహాను బాప్తిస్మాన్ని బట్టి మీరు బాప్తిస్మం పొందుతారని చెప్పగానే పౌలుకి అర్థమైపోయింది. అయితే యోహాను గారు ఎలా బాప్తిస్మం ఇచ్చాడో చెప్తున్నాడు. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాడు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చేదని చెప్పాను. యోహాను ఎందుకు ఇచ్చాడటండి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని, మారు మనసు పొందాలని, మారు మనసు విషయమైనటువంటి బాప్తిస్మం ఇచ్చాను. అంటే యేసుక్రీస్తు వారిని చెబుతూ మారు మనసు విషయమైనటువంటి బాప్తిస్మం ఇచ్చాడు.
అయితే ఈ బాప్తిస్మం ఓకే అన్నాడు పౌలు? ఓకే అన్నాడండి? ఓకే అనలేదు పిల్లారా. అయితే ఈ బాప్తిస్మం చెల్లదన్నాడు. అప్పుడు ఏం చేశారో చూడండి. అప్పుడు వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. మళ్ళీ ఏం చేశారండి? మళ్ళీ బాప్తిస్మం పొందారు. మొదటిసారి ఏమంటే ఎలా పొందారండి? యోహానును బట్టి, యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మాన్ని బట్టి దాని ప్రకారంగా బాప్తిస్మం పొందారట. మళ్ళీ పౌలు ఇప్పుడు చెబితే ఏం చేశారండి? ఏమండి బాప్తిస్మం ఒకటే రెండవసారి అండి? బాప్తిస్మం ఒకేసారి ఇవ్వాలా? రెండోసారి కూడా ఇవ్వాలండి? బాప్తిస్మం ఒకేసారి ఇవ్వాలన్నప్పుడు ఇక్కడ పౌలు గారు ఏం చేశారండి? రెండవసారి ఇచ్చాడు. అయితే బాప్తిస్మం రెండోసారి తీసుకోవచ్చు అంటే ఏమంటే బాప్తిస్మం రెండవసారి తీసుకోవచ్చు. అయితే బాప్తిస్మం అనేది ఏమండి రెండవసారి ఎప్పుడు తీసుకోవాలి? అసలు బాప్తిస్మం అనేది ఎవరు ఇవ్వాలి అంటే వాక్యం తెలిసిన వాడే బాప్తిస్మం ఇవ్వాలి. ఏమండి రెండవసారి బాప్తిస్మం అనేది ఎప్పుడు పొందాలి? ఒకేసారి బాప్తిస్మం అన్నాడు కదా. అంటే ఏమండి ఒకేసారి బాప్తిస్మం ఉన్నది ఎప్పుడు? అసలు రెండవసారి బాప్తిస్మం ఉన్నది ఎందుకు పొందాలి అని చూస్తే బాప్తిస్మం ఉన్నది ఎప్పుడు పొందాలటండి? నమ్మి మారు మనసు పొంది తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒకడే కాదు, ముగ్గురు వేరు వేరు అని విశ్వసించి ఏం చేయాలి అంటే బాప్తిస్మం అన్నది తీసుకోవాలి. ఇలా తీసుకున్నటువంటి వారికి మళ్ళీ ఏం చేయవలసినటువంటి అవసరం లేదండి. బాప్తిస్మం తీసుకోవాల్సినటువంటి అవసరత లేదు. రెండవసారి బాప్తిస్మం ఎవరు తీసుకోవాలి అని చూస్తే ఎవరికి నమ్మకుండా పెళ్లి భాషను తీసుకున్నారు అనుకోండి, నేను బాప్తిస్మం చేయలేదు. సంఘములో పెద్ద కోసం తీసుకున్నాం అనుకోండి, ఈ బాప్తిస్మం చేయలేదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు వేరు వేరు అన్నది తెలియదు, ముగ్గురు ఒకటేని తెలుసు. ఏమిటి అప్పుడు తీసుకున్నాం అనుకోండి, ఈ బాప్తిస్మం కూడా చెల్లదు. అయితే రెండోసారి బాప్తిస్మం ఎవరు తీసుకోవాలంటే నమ్మక, మారు మనసు పొందక, ముగ్గురు ఒకటేని తెలియక ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో అలాంటి వారు ఏం చేయాలంటే రెండవసారి బాప్తిస్మం అన్నది తీసుకోవాలి. రెండవసారి తీసుకోవచ్చు అంటే అవును తీసుకోవచ్చు. పౌలు ఏం చేశారంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్నటువంటి సంగతే తెలియనందుకు బాప్తిస్మం ఇచ్చారంటే ఎఫెసీయులకు ఎవరు తెలుసు అండి? తండ్రి తెలుసు, కుమారుడు తెలుసు, కానీ వీరికి తెలియదు ఎవరండి? ఏమండి పరిశుద్ధాత్ముడు తెలియదు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలియదు అని ఏమండి చెప్పినందుకు మళ్ళీ బాప్తిస్మం ఇచ్చాడంటే అంటే పౌలుకు ఏమండి వాక్యం తెలియదా? ఒకేసారి బాప్తిస్మం ఇవ్వాలి, ఒకేసారి బాప్తిస్మం పొందాలన్నటువంటి విషయము పౌలు గారికి తెలియదా? తెలుసు. ఏమండి ఎందుకు ఇచ్చాడు అంటే అది వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మం కాదు గనక. ఏమండి యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మాన్ని బట్టి అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలియకుండా తీసుకున్నాడు కనుక అది చెల్లదని రెండవసారి ఇచ్చాడు. అంటే ఒకవేళ పెళ్లికి తీసుకుని ఉంటే మారుమనసు పొందకుండా తీసుకుని ఉంటే ఏదో మా స్నేహితులు తీసుకుంటున్నారు కనుక మేము తీసుకోవాలని తీసుకుని ఉంటే అంటే ముగ్గురు ఒకడే అని తీసుకుని ఉంటే ఇలాంటి బాప్తిస్మాలు చెల్లవు. ఏమండి అలాంటి వారు తప్పనిసరిగా ఏం చేయాలంటే రెండవసారి బాప్తిస్మం తీసుకోవాలి. మరి ఒకేసారి కదండి బాప్తిస్మం అంటే నమ్మి మారు మనసు పొంది ఏమండి ముగ్గురు వేరు వేరు అని తెలిసి తీసుకొని ఉంటే అలాంటి వారికి మాత్రం బాప్తిస్మం మరొకసారి అవసరం లేదు. ఏమండి అది ఒకేసారి అలాంటి వారు మాత్రమే ఒకేసారి తీసుకోవాలి. ఓకే, మరి చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వచ్చండి? చిన్నపిల్లలకు బాప్తిస్మం అవసరమా? ఏమండి చిన్నపిల్లలకు కూడా బాప్తిస్మం ఇవ్వాలని చిన్న పిల్లవాడిని నీటిలో ముంచి ఏం చేశారండి? చంపేశారు. అది పెద్ద వైరల్ అయిపోయింది. అయితే చిన్నపిల్లలకు బాప్తిస్మం అవసరం అని చూస్తే మనం చూద్దామండి. మత్తయి సువార్త 18:3 మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయంగా మీతో చెప్పుతున్నాను. అంటే చిన్నపిల్లలకు బాప్తిస్మం అవసరం అంటే బాప్తిస్మం అవసరం లేదు. ఎవరికండి బాప్తిస్మం? పాపం చేసినటువంటి వారికి పాప క్షమాపణ నిమిత్తము ఏమండి బాప్తిస్మం అనేది అవసరం.
అయితే పెద్దవారిని గురించి మాట్లాడుతూ చిన్నవారిని చూపిస్తూ ఏమండి చిన్న పిల్లల వంటి వారు మీరైతే ఏమిటి మీది పరలోక రాజ్యం ఉందంటే అంటే చిన్న పిల్లలకు బాప్తిస్మం అవసరం లేదంటే చిన్న పిల్లలకు ఏమండి బాప్తిస్మం అనేది అవసరం లేదు. మనము సైతం ఏమండి వారు లాంటి పరిశుద్ధులుగా ఏమంటే మనం మారితేనే మనకు పరలోక రాజ్యం ఉందంటే అంటే చిన్న పిల్లలకు ఏమంటే బాప్తిస్మం అనేది అవసరం లేదు. బాప్తిస్మం ఎవరికి అవసరం అంటే విని విశ్వసించి మారుమనసు పొంది ఏమండి మరి ఆజ్ఞను ధిక్కరించక ఆజ్ఞను పాటించి ఏమంటే బాప్తిస్మం అనేది తీసుకోవాలి. అది పెద్దవారైనటువంటి మనకే బాప్తిస్మం అవసరం కానీ చిన్న పిల్లలకు ఏమంటే బాప్తిస్మం అవసరం లేదు. చిన్నపిల్లలుగా ఉన్నవారు చనిపోయినా కూడా వారికి ఏముంది అంటే వారికి పరలోక రాజ్యం ఉన్నది ఉంది. ఓకే పిల్లలు, చిన్నపిల్లలకు బాప్తిస్మం ఉన్నది అవసరం లేదు. మరి బాప్తిస్మం తీసుకున్న మనమంతా కూడా ఎలా ఉండాలి అని చూస్తే చివరి మాట చూసుకొని ముగించుకుందామండి. అపోస్తల కార్యములు 2:42 వీరు అపోస్తల బోధ ఎందును సావాసములను రొట్టె ఎందును ప్రార్థన చేయటందును ఏడతేగా ఉండేది. ఓకే అండి. అయితే బాప్తిస్మం తీసుకున్న వారంతా కూడా ఎలా ఉండాలి? ఎవరికి పరలోకం ఉంటే అపోస్తల బోధ సావాసము రొట్టె విరుచుట ప్రార్థన చేయటం ఎడతెగక 2 లేకుంటే ఏమండి అయితే వారికి కూడా ఏముండదంటే పరలోకం అనేది ఉండదు. అంటే పరలోకంలో ప్రవేశించాలంటే దేవుడు ఉన్నటువంటి లోకంలో చేరుకోవాలంటే అంటే బాప్తిస్మం తీసుకున్న ప్రతి వ్యక్తి అపోస్తల బోధలో ఉండాలి, అలాగే సావాసంలో ఉండాలి, రొట్టె విరుచుట్లో ఉండాలి, ప్రార్థన చేట్లు ఈ 4 ఎడతెగక ఉంటేనే వారిది పరలోకమని, లేదంటే పాతాళము. దేవుని మాటల చేత హెచ్చరింపబట్టు ఈ మాటలు ముగిస్తూ అధ్యక్ష శ్రమిస్తున్నాడు.